ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మాధురితో దువ్వాడ శ్రీనివాస్ కు ప్రాణహాని ఉందంటూ భార్య వాణి ఆరోపించారు. దువ్వాడ నూతన ఇంటికి రాత్రి వాణి చేరుకున్నట్లు తమకు అనుమానంగా ఉందన్నారు. శ్రీనివాస్తో తన కుటుంబం జీవితం ముడిపడి ఉన్నందున ఆయన రక్షణ తమకు ముఖ్యమన్నారు. తమ ఇంటిని పోలీసుల ఆధీనంలోకి తీసుకుని ఇంటి మొత్తాన్ని తనిఖీ చేయాలని కోరారు. రేపు దీనికి సంబంధించి పోలీసులకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామన్నారు వాణి. ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు వారు మా ఇల్లుని వాళ్ళ కస్టడీలోకి తీసుకొని ప్రతి ఒక్క రూమ్ని చెక్ చేస్తూ నాకు కానీ శ్రీని గారికి కానీ నా పిల్లలకు కానీ ఫుల్గా సెక్యూరిటీ ఇవ్వాలనేది నేను కోరుకుంటున్నానండి. మూడో వ్యక్తి ఆ ఇంట్లో ఉండకూడదనేది దయచేసి మీ అందరికీ పోలీసుల వారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నా లైఫ్, నా పిల్లల లైఫ్, అందరి లైఫ్ కూడా రిస్క్ లో ఉందండి. నేటికి 10 days అనేది మేము ఈ కార్ షెడ్ లో ఉంటున్నాం. కేవలం మా ఇంట్లో ఎంటర్ అవడానికే. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో దువ్వాడ ఎపిసోడ్ కొనసాగుతోంది. 11వ రోజు కూడా దువ్వాడ వాణి నిరసన కొనసాగుతోంది. దువ్వాడ శ్రీనివాస్తో కలిసి ఉంటానంటున్నారు ఆమె. విడాకులే కావాలంటున్నారు దువ్వాడ శ్రీనివాస్. ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు దువ్వాడ వాణి. కోర్టు తీర్పొచ్చే వరకు నిరసన కొనసాగిస్తామని ఆమె చెప్తున్నారు. మరోవైపు ఇద్దరు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో వానికి 41A కింద నోటీసులు ఇచ్చేందుకు వెళ్లారు పోలీసులు. ఆమెకు వాటిని తీసుకునేందుకు నిరాకరించారు. మొదటగా దువ్వాడ శ్రీనివాస్కి ఇవ్వాలని కోరారు. ఆ తర్వాతే తాను తీసుకుంటానన్నారు.